హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు యోబు గ్రంథము 36వ అధ్యాయము 2వ వాక్యము. దేవుని పక్షముగా నేను ఇంకను మాట్లాడవలసి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని పక్షముగా మాట్లాడవలసి ఉన్నదని ఎలీహు అంటున్నాడనమాట. ఎందుకంటే యోబు శ్రమలో ఉన్నాడు. యోబును బట్టించి అక్కడ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారనమాట. ప్రియ దేవుని సంగమ, దేవుని పక్షముగా నేను మాట్లాడవలసి ఉన్నది. ఆయన అంటున్నాడు, దేవుని పక్షంగా నేను మాట్లాడాలి. యోబు పక్షంగా నేను మాట్లాడతా అని చెప్పడం లేదు. నేను దేవుని పక్షాన నేను మాట్లాడవలసి ఉంది. ఈరోజున విశ్వాసులుగా మీ ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, దేవా నా పక్షాన ఉండి యుద్ధము జరిగించువాడవు నీవే, నా పక్షాన నువ్వు నిలబడి విజయమిచ్చువాడవు నీవే, నా పక్షాన నిలబడి నువ్వు శత్రువుల చేయి కంటే నా చేయిని పైకెత్తువాడవు నువ్వే, నా పక్షాన నువ్వు కొరత లేకుండా చేసే దేవుడు నువ్వే, నా పక్షాన అని నువ్వు ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ఎత్తిపడుతూ, ప్రభువును నా పక్షాన యుద్ధం చేయయ్యా, నా పక్షాన అది చేయయ్యా, ఇది చేయ. ఒకానొక స్థాయిలో నువ్వు కూడా దేవుని పక్షాన మాట్లాడవలసి వస్తే నువ్వు అలాగా దేవుని పక్షాన నిలబడగలిగి ఉన్నావా? అసలు దేవుని పక్షాన మాట్లాడగలుగుతావా? ఎంతమందిలోనైనా నువ్వు ఆ పని చేయగలుగుతావా? ప్రియ దేవుని సంగమ, చాలామంది భయపడిపోయి దేవుని పక్షాన ఉండకుండా వెనక్కి వెళ్ళిపోతారు, భయపడతారు, దేవుని పక్షాన నిలబడలేక పారిపోతారు. ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర వంగిపోతారు, అంటే లోబడిపోతారు. దేవుని పక్షాన నిలబడాల్సిన వాళ్ళు మనుషుల పక్షాన నిలబడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. దేవుని పక్షాన నిలబడాల్సిన వాళ్ళు స్నేహితుల పక్షాన నిలబడేవారుగా ఉంటారు. అంటే వాళ్ళను పోగొట్టుకోలేక, వాళ్ళని విడిచిపెట్టుకోలేక అలా చేస్తారు. కానీ ఇక్కడ ఎలీహు అంటున్నాడు, దేవుని పక్షముగా నేను ఇంకనూ మాట్లాడవలసి ఉన్నది. హల్లెలూయా. దేవుని పక్షాన మాట్లాడే వాళ్ళుగా ఉన్నారా? దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే, నెబుకద్నెజరు ఎత్తైన తన విగ్రహాన్ని చేయించి అందరూ కూడా ఆ విగ్రహానికి మొక్కాలి, సాగిలపడాలి అని ఆజ్ఞ జారీ చేస్తారు. సాగిలపడ్డం అంటే తల తీసి ఆ యొక్క విగ్రహపు కాళ్ళ దగ్గర పెట్టడం. శిరస్సు దేవుడు, ఆ శిరస్సు దేవుని దగ్గరనే మనము ఆ యొక్క పాదాల దగ్గర మనం శిరస్సును ఉంచాలి తప్ప మనుషుల కాళ్ళ దగ్గర ఉంచకూడదు. విగ్రహాల కాళ్ళ దగ్గర తల సాష్టాంగ నమస్కారం చేయకూడదు. అది వాక్యం ఉంది, అది దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటప్పుడు ఇప్పుడు దేవుడు చెప్పిన మాట, దేవుని మాట ప్రకారంగా దేవుని పక్షాన నిలబడాలి. రాజే ఆజ్ఞ ఇచ్చినాడు, కానీ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు సాష్టాంగ నమస్కారం చేయలేదు, దేవుని పక్షాన నిలబడినారు. అయితే దేవుని పక్షాన నిలబడితే నెబుకద్నెజరు అంటున్నాడు, నేను ఆజ్ఞాపించిన నా మాట ప్రకారంగా మీరు చేయకపోతే ఆ యొక్క అగ్నిగుండంలో వేసేస్తాను. 7 అంతలు చేసేస్తున్నారు అగ్నిగుండాన్ని. అయినా భయపడలేదు నెబుకద్నెజరు. మా దేవుడు రక్షించకపోయినా కానీ నీ యొక్క విగ్రహానికైతే మేము సాష్టాంగ నమస్కారం చెయ్యము అని దేవుని పక్షాన, దేవుని మాట పక్షాన నిలబడిన వ్యక్తులుగా చూస్తాము. రాజుని ఎదిరించాల్సి వచ్చింది. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ధైర్యంగా నిలబడాలి ఆ సమయంలో. రాజు మరణాన్ని చూపిస్తున్నాడు.
మరణానికి భయపడలేదు, రాజుకు భయపడలేదు, దేవుని పక్షాన నిలబడినారు. మా దేవుడి మాట చెప్పినాడు, ఆ మాట ప్రకారంగా మేము నిలబడినాము. ఎప్పుడైతే విగ్రహానికి మొక్కలేదో వెంటనే వాళ్ళని అగ్నిగుండంలో వేసేస్తున్నారు. నీ దేవుని యొక్క శక్తి ఏంటంటే, నువ్వు నీ దేవుని పక్షాన నిలబడినప్పుడు మనుషులు నిన్ను అగ్నిగుండంలో వేసిన రాజు అగ్నిగుండంలో వేసినాను, అయిపోయిందిలే, వాళ్ళ స్టోరీ అయిపోయింది, వాళ్ళ జీవితం అంతమైపోయింది అని. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని పక్షాన నిలబడి దేవుని మాటను నెరవేరుస్తావో అక్కడి నుండే నీ జీవితంలో గొప్ప సాక్ష్యము బయలుదేరుతుంది, గొప్ప జీవితము స్టార్ట్ అవుతుంది, నిజమైన జీవితం స్టార్ట్ అవుతుంది. అక్కడ దేవుడు విడిచిపెట్టడం అనేది నువ్వు నమ్ము. దేవుని పక్షాన నువ్వు నిలబడి మాట్లాడితే, దేవుని పక్షాన నువ్వు ఆయన మాటను నెరవేరిస్తే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అది అగ్ని అయినా, అది సముద్రమైనా, అది ఇంకొకటైనా ఏదైనా ఆయన విడిచిపెట్టకుండా ఆ అగ్నిగుండంలో ఆయన కూడా వాళ్ళతో పాటు తిరిగినాడు. చూడండి, బయటికి తీస్తే రాజు చూసినాడు, నలుగురు ఉన్నారు. ముగ్గురం కదా, మన ముగ్గురిని కదా వేసింది, నలుగురు వచ్చేసినారు. ఆ నాలుగవ వాడు దేవుని ముఖము వలె, దేవదూత ముఖం వలె ఉంది. సరే తీసేయండి వణికిపోతాను. తీసేస్తే ఎంట్రక కూడా కాలలేదు. హల్లెలూయా, దేవునికి చప్పట్లు కొడదాం. ఆయన పక్షాన నిలబడితే ఓడిపోయిన వాళ్ళు లేరు. ఆయన పక్షాన నిలబడితే అవమానించబడిన వాళ్ళు లేరు. ఆయన పక్షాన నిలబడినప్పుడు అపజయము లేదు, మరణము లేదు. ఆయన పక్షాన్ని నిలబడితే అటువంటి గొప్ప సర్వశక్తుడు ఆయన, ఆకాశమందున్న దేవుడు. అలాగా షడ్రక్, మెషక్, అబేద్నగో ఆయన పక్షాన నిలబడి గొప్ప సాక్షులుగా నిలబడినారు. దానియేలు విషయంలో కూడా సింహాల బోన్లో వేస్తారు ప్రార్థన చేసిన వాళ్ళని. రాజుని తప్ప మరి ఎవరికి కూడా ఆరాధించకూడదు, పూజించకూడదు అన్నప్పుడు దానియేలు భయపడలేదు. రోజు క్రమంగా ఎలా చేస్తున్నాడో అలాగే ఆయన ప్రార్థన చేసినప్పుడు శత్రువులు చూసినారు, పట్టుకొని పోయినారు. సింహాల బోన్లో వేస్తామనే శాసనం ఉన్నప్పటికీ కూడా సింహాల బోన్లోనైనా పడతాము, కానీ దేవునితో కమిట్మెంట్ అయిన తర్వాత వెనక అడుగు వేసేది లేదనుకున్నాడు దానియేలు. ఒక్కసారి ప్రభుతో నిబంధన చేసుకున్న తర్వాత వెనక అడుగు వేయలేదు దానియేలు. సింహాల బోన్లో వేసినారు. వేసిన తర్వాత సింహాలు ఆకలితో ఉన్నాయి, కానీ దానియేలును తినలేదు, మౌనంగా కూర్చొని ఉండిపోయినాయి. అక్కడ దేవుని యొక్క శక్తి ఉంది, అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంది, అక్కడ దేవుని యొక్క ఆజ్ఞ సింహాలకు ఇయ్యలేదు తినమని. దేవుడు ఉన్నాడు అక్కడ. దేవుని పక్షాన నువ్వు నిలబడి మాట్లాడితే, నువ్వు దేవుని పక్షాన నిలబడి క్రియలు కలిగి జీవిస్తే, నువ్వు దేవుని పక్షాన నిలబడి ఏ పరిస్థితుల్లోనైనా కూడా ధైర్యంగా ఉంటే నీ దేవుడు నేను విడిచిపెట్టువాడు కాదు. ఆయన కూడా నీ పక్షాన నిలబడతాడు. హల్లెలూయా. ఆయన కూడా నీ పక్షాన్ని నిలబడి నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను తప్పిస్తాడు, నిన్ను సజీవంగా ఉంచుతాడు, సేఫ్గా ఉంచుతాడు. దానియేలును సేఫ్గా ఉంచాడు, మరణానికి అప్పగించలేదు. షడ్రక్, మెషక్, అబేద్నగోలను మరణానికి అప్పగించలేదు, సేఫ్గా ఉంచాడు. ఎంతసేపు నా పక్షాన నువ్వు ఉండయ్యా, నా పక్షాన, చిన్న ఇంట్లో అత్త కోడళ్ళ కొట్లాటల్లో కూడా వేసే నా పక్షాన ఉండు అని ప్రార్థన చేస్తారు. ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యన జరుగుతున్నప్పుడు కూడా పోరు, నా పక్షాన ఉండయ్యా వేసా, ఏ జరగనిగాక నా పక్షాన ఉండు ప్రభు అంటున్నావు. ఈ రోజున నువ్వు ఆయన పక్షాన నిలబడే పరిస్థితులు వచ్చినప్పుడు నిలబడగలుగుతున్నావా? నువ్వు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఆ నిర్ణయానికి నీ కట్టుబడి ఉన్నావా? దానియేలు కట్టుబడి ప్రార్థిస్తున్నాడు. ముమ్మారు రోజుకు ముమ్మారు ప్రార్థించేవాడు. అలాగే ప్రార్థిస్తున్నాడు. దేవునికి తప్ప, రాజుకు తప్ప మరెవరి దగ్గర మోకాలు వేయకూడదు అంటే దేవుని దగ్గర మోకాలు వేసినాడు. ధైర్యంగా వేసినాడు, మరణాన్ని పట్టించుకోలేదు.
చచ్చిపోతాననే భయం లేదా? ప్రియ దేవుని సంగమా, ఈ రోజున చాలామంది ఎన్నో కమిట్మెంట్ చేస్తారు దేవునితో. కానీ ఆ కమిట్మెంట్ని, ఆ నిబంధనని, ఆ యొక్క దేవునికి ఇచ్చిన మాటని నెరవేర్చుకోలేరు. కొంత పరిస్థితులు వ్యతిరేకంగా వస్తేనే ఇక ఆ వ్యతిరేకతలు తట్టుకోలేక లోబడిపోతారు. ఎందుకంటే ఆ మనుషుల సహాయం పోతుందేమో, నష్టపోతామేమో, మరణిస్తామేమో భయపడతారు. కానీ దేవునితో అడుగులు వేసే విశ్వాసి భయపడాడు. దానియేలులాగా ధైర్యంగా నిలబడతాడు. షడ్రక్ అబేద్నెగోల వలె ధైర్యంగా ఉంటారు. ఏది దేవుని మాటకు వ్యతిరేకంగా చెయ్యడానికి నిన్ను ఏ ఆజ్ఞ వచ్చినా, ఏ అధికారం వచ్చినా, ఏ అధికారులు వచ్చినా కూడా దేవునికి వ్యతిరేకంగా మాత్రం దానికి చెయ్యకుండా దేవుని పక్షాన నిలబడే విశ్వాసులుగా వాళ్ళు ఉన్నారు. ఈరోజున మీరున్నారా దేవుని పక్షాన నిలబడేవారుగా? దేవుని పక్షాన్ని నిలబడేవారు గుంపు కోసం దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఆయన పక్షాన ఉన్న వాళ్ళని ఆయన తీసుకుపోతాడు. ఆయన పక్షాన ఉన్న వాళ్ళకి ఆయన కూడా వాళ్ళ పక్షాన ఉంటాడు. కాబట్టి గమనించుకోండి, ఎలా ఉంది ఆత్మీయ జీవితం? చల్లారిపోయిన ఆత్మీయ బ్రతుకులు, ఆసక్తి లేని ఆత్మీయ బ్రతుకులు, ఉపవాసం ఉండలేని ఆత్మీయ బ్రతుకులు, దేవుని మందిరానికి నడవలేని ఆత్మీయ బ్రతుకులు. అంతే దినాల్లో ఇలాగే ఉంటాయని చెప్పినాడు. ఆసక్తి తగ్గొద్దు దేవుని మందిరానికి నడచడానికి, సమూహంగా కూడడానికి, సమాజంగా కూడుకోవడానికి మీరు ఆసక్తి తగ్గొద్దు అని పౌలు చెప్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఎలా ఉంది నీ ఆత్మీయ స్థితి? ఎవరి పక్షాన ఉన్నావు? మనుషుల పక్షాన, డబ్బు పక్షాన, అధికారుల పక్షాన, ఇంకా రకరకాల రాజకీయ నాయకుల పక్షాన, ఏ పక్షాన ఉన్నావు? ఎవరి పక్షాన ఉండాలి నువ్వు? విశ్వాసి ఎవరి పక్షాన ఉండాలి? ఎవరి మాట నెరవేర్చాలి? ఎవరి వెనకాలను నడవాలి? తెలుసుకొని వాక్యానుసారంగా బతకండి. దేవుని యొక్క దీవెనలు మెండుగా పొందుకోండి. దేవుడు మళ్ళీ దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని యేసయ్య నీకు వందనాలు. వినవారిని దీవించని ఆశ్రయించు. నీ పక్షాన ఉండే వారుగా ప్రతి ఒక్కరు మార్చబడి నీ మాటలను ఎక్కడైనా ఏ పరిస్థితులైనా నెరవేర్చేవారుగా ధైర్యపరచబడి ముందుకు సాగే కృపాభాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్.